ఇదివరకు బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో సమగ్ర కుటుంబ సర్వే జరిగిన విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ సమగ్ర కుటుంబ సర్వే జరుపుతామని ప్రకటించారు. దీనిపై ఎన్ని విమర్శలు వచ్చినా కాంగ్రెస్ వెనక్కి తగ్గకుండా ప్రభుత్వ కార్యక్రమమే అయినా కూడా పార్టీ పరంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనిచేయడం ప్రారంభించింది. స్వయంగా రాహుల్ గాంధీ హైదరాబాద్ వచ్చి ఈ కార్యక్రమం గూర్చి వివరించారు. ప్రభుత్వ విధానాల కోసమే సర్వే అని అప్పట్లో కేసీఆర్ చెప్తే, స్థానిక సంస్థల రిజర్వేషన్లు తేల్చడం కోసం సర్వే అని ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పారు. స్థానిక సంస్థల రిజర్వేషన్లపై హైకోర్టు కేసులు, గతంలో దీనిపై కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు, జాతీయ స్థాయిలో కులగణనపై కాంగ్రెస్ పార్టీ విధానం అన్నీ కలగలిపి కొత్త సర్వే చేశాయి. సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్య, ఉద్యోగ, ఉపాధి, కులగణన ప్రభుత్వం బాధ్యతగా భావించింది. మా చిత్తశుద్ధికి ఇది నిదర్శనం. దేశానికి రాహుల్ గాంధీ ఇచ్చిన మాటను అమలు చేయడం మన కర్తవ్యం. కులగణన పూర్తి చేసి బీసీలకు న్యాయంగా అందాల్సిన రిజర్వేషన్లను అందిస్తామని, కులగణనను 2025 జనగణనను పరిగణలోకి తీసుకోవాలని తీర్మానం చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అయితే ప్రస్తుత కులగణనపై ప్రజలు పెద్దగా ఆసక్తి చూపలేదు. ఇళ్లకు వెళ్లిన సిబ్బందిని దుర్భాషలాడి కొందరు పంపితే, మరికొందరు కుక్కలను వారిపై వదిలిన సంఘటనలు కూడా జరిగాయి. దీంతో సర్వేయర్లు వేలాది అపార్ట్మెంట్లకు వెళ్లకుండానే వెళ్లినట్లుగా సర్వే ఫారాలను నింపినట్టు ఆరోపణలు వచ్చాయి. డిసెంబర్ 2వ తేదీన సర్వే ముగిసినట్లు అధికారులు ప్రకటించారు. దీంతో ప్రజలు కంగుతిన్నారు. మా ఇంటికి ఎవరూ రాలేదంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వచ్చి మాత్రం ఏం చేస్తారులే అని మరికొందరు సరిపెట్టుకున్నారు. సేకరించిన సమాచారం కూడా అసంపూర్తిగా ఉందనే ఆరోపణలు వచ్చాయి. వేరువేరు ఎన్యూమరేటర్లు పక్కపక్క ఇళ్లకు వచ్చినప్పుడు అడిగిన ప్రశ్నలే వేరువేరుగా ఉన్నాయి. కాస్త చదువుకున్న వాళ్లైతే వాళ్లే ఫామ్స్ నింపించినట్లు కూడా సమాచారం వచ్చింది. ఐఏఎస్ అధికారులు, పురపాలక శాఖ అధికారులు నిత్యం సర్వే ప్రక్రియను పర్యవేక్షించినప్పటికీ ఫలితం అంతంత మాత్రంగానే కనిపిస్తోంది. 70 ప్రశ్నలతో రూపుదిద్దుకున్న సర్వే పత్రాన్ని చూసి ప్రారంభంలో జనం వివరాలిచ్చేందుకు వెనకడుగు వేశారు. దాంతో ప్రభుత్వం ఎన్యూమరేటర్లకు స్వేచ్ఛ ఇచ్చింది. ఆ స్వేచ్ఛను కొందరు దుర్వినియోగం చేశారు. కాలనీలోని పార్కుల్లో చెట్ల కింద కూర్చుని సర్వే పత్రాలను పూర్తి చేశారని విమర్శలు వచ్చాయి. మరి మీ ఇంటికి ఎన్యూమరేటర్లు వచ్చారా? సరైన సమాచారాన్ని తీసుకున్నారా? కామెంట్ రూపంలో తెలియజేయండి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.